గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ప్రిన్సిపల్ బి కోటేశ్వరరావు లావణ్య అధ్యక్షతన నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవతా కన్వీనర్ మరియు దేవరపల్లి మండల బాలోత్సవ కమిటీ అధ్యక్షులు బొలసు సత్యనారాయణ పాల్గొని మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వతంత్ర ఉద్యమంలో అహింస మార్గంలో నడిపించారని మరియు కష్టం శ్రమ లేకుండా జీవితంలో దేనిని సాధించలేం, శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుంది అని మహాత్మా గాంధీ అన్నారు తెలియజేశారు. అయితే మరియు దేవరపల్లి మండల బాలోత్సవ కార్యక్రమంలో గురుకుల విద్యాలయం నుండి 72 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను మరియు సృజనాత్మకతను వెలికి తీసి 8 ఈవెంట్లో మెడల్స్ మరియు షీల్డ్ సాధించారని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మానవతా ఉపాధ్యక్షులు ఆచంట సుభాష్ చంద్రబోస్ మరియు ఉపాధ్యక్షులు విద్యార్థులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయం గౌరీపట్నంలో జాతిపితకి పూలమాల ఆవిష్కరించి పూలు వేసినాము. ఈ సందర్భంగా బాలోత్సవం కమిటీ తరఫున కూడా ఈ గురుకుల పాఠశాల నుంచి 72 విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మంచి ప్రతిభ కనబరిచి ఎక్కువ మంది విద్యార్థులకి మెడల్స్ షీల్డ్ కూడా అందుకున్నారు. చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఇలాగా గురుకుల పాఠశాలలో ఇంత చైతన్యంగా వచ్చి 70 మంది విద్యార్థులు పాల్గొనటమే గర్వకారణము. అదే కాకుండా పాల్గొన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఉన్న ప్రతిభను సృజనాత్మకతను బయటికి తీసి ఎక్కువ మెడల్స్ షీల్డ్లు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఈరోజు విద్యార్థుల గురించి కూడా 2 విషయాలు మాట్లాడాలని మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన అహింసావాదంలో మన స్వతంత్రం, హింస కాకుండా వాదనలోనే మనకు స్వతంత్రం ఏర్పడింది. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని మనం అటువంటి మహనీయుల్ని దేశ విదేశాల్లో కూడా ఆయన జయంతులు వర్ధంతులు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటువంటి మహనీయుల్ని జాతిపితలను మనం మర్చిపోకుండా మన స్కూల్ నుంచి కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మహనీయులందరినీ కూడా మనం తలుచుకునేవాలి. అలాగే మన స్వతంత్రంలో పాటుపల్ల మహనీయుల్ని ఫోటోలు కూడా మా బాలోత్సవం కమిటీ మానవతా స్వచ్ఛంద కమిటీ తరఫున అన్ని స్కూల్లో కూడా గత 5-6 సంవత్సరాల నుంచి మహనీయులు ఫోటోలు అందిస్తున్నాము. ఆ మహనీయులు వర్ధంతులు జయంతులు కూడా స్కూళ్ళల్లో నిర్వహించాలని మన ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని, తోటి ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గురించి తెలుసా? మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఈరోజు. వర్ధంతి అంటే చనిపోయిన రోజు అన్నమాట. మహాత్మా గాంధీ గారికి ఇది చిన్న విషయం చెప్పి వదిలేస్తా. ఆయన సౌత్ ఆఫ్రికాలో చదువుకోవడానికి వెళ్ళారు. ఎవరో మహాత్మా గాంధీ గారు వెళ్ళి అక్కడ మామూలుగా ఆ రోజుల్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని ఉండే ట్రైన్లో. ఈయన ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కాడనమాట. ట్రైన్ ఎక్కితే ఆ టికెట్ ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కానీ ఆయన్ని బయటికి ట్రైన్ నుంచి నెట్టేశారు బయటికి. ఎందుకంటే నువ్వు బ్లాక్ కాబట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా కానీ ట్రైన్ ఫస్ట్ క్లాస్లో ఎక్కలేదు అంటే బ్లాక్గా నల్లగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ క్లాస్లో ట్రైన్లో ట్రావెల్ చేయకూడదు అంటే టికెట్ ఉన్నా చేయకూడదు అని బయటికి నెట్టేశారు. ఆయన కింద పడిపోయాడు పాపం. ఇదేంటి రా జరిగింది అని కోపం వచ్చింది. అప్పుడైతే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? ట్రైన్ నుంచి బయట నెట్టేస్తే టికెట్ ఉంది అయినా నెట్టేస్తారు మనల్ని. ఏం చేస్తాం? కోపడితే ఏదో చేస్తాం. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఒరే మిమ్మల్ని ట్రైన్ నుంచి నెట్టేశారు, మిమ్మల్ని మా దేశాన్ని నుంచి నెట్టేస్తాను బయటికి. మీరందరూ మా దేశం వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు. నన్ను ట్రైన్లో టికెట్ ఉన్నా కానీ బయటకు నెట్టేశారు కాబట్టి మీరు మిమ్మల్ని మా దేశంలోంచి మొత్తం అందరినీ బయటకు నెట్టేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆయనకి మనసులో మంచి ఆలోచన వచ్చి స్వాతంత్ర ఉద్యమం మొదలుపెట్టారనమాట ఆయన. ఆ విధంగా అంటే ఆయన కసి ఎలా ఉందో చూడండి. మనం కూడా అంత మంచి ధ్యేయంతో, అంత మంచి గోల్తో మనకి ఏదైనా అవమానం జరిగితే అవమానాన్ని ఒక మంచిగా మార్చుకుని జీవితంలో పైకి ఎదగటానికి, ఒక దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఉపయోగపడింది ఆ అవమానం. ఆయన అవమానిస్తే ఏం చేశారు? ఆ కసితోటి వచ్చి ఆ తెల్లవాళ్ళందరినీ కూడా మన దేశం నుంచి బయటకు నెట్టేశారు. వాళ్ళు ఏం చేశారు? ట్రైన్ నుంచి బయటకు నెట్టేశారు. కానీ ఇప్పుడు ఈయన
దేశంలో ఉన్న తెల్లవాళ్ళని అందరినీ వేరే ఆయా దేశానికి పంపించేసాడు, వాళ్ళ గవర్నమెంటే లేకుండా చేశాడు. ఇప్పుడు తర్వాత అద్భుతం ఏంటంటే అదే తెల్లవాళ్ళు ఇంగ్లాండ్లో ఇప్పుడు మన దేశం మూలాలు ఉన్నటువంటి ఒక ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు ఆయన. మరి ఇండియన్స్ మనం ఎంత గొప్పవాళ్ళు, అవునా కదా? మనం అందరూ కూడా అదే బాటలో నడిచి మీరు బాగా చదువుకుని అత్యున్నతమైన స్థానానికి నిలుపుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.